హిందూ సాంప్రదాయంలో శ్రావణ మాసం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తారు. శ్రావణ మాసం శివకేశవులిద్దరికీ ఎంతో ప్రీతికరమైనది. సముద్ర మథన సమయంలో వెలువడ్డ హలాహలాన్ని శివుడు లోక కళ్యాణం కోసం సేవించిన మాసం శ్రావణ మాసంగా చెప్తారు. అందుకే ఈ మాసంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తారు. ముఖ్యంగా శ్రావణ సోమవారాలు శివుడి ఆరాధనకి ఎంతో విశిష్టమైనది. స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రావణం కావడంతో ఈ మాసం విష్ణుమూర్తికి, ఆయన దేవేరి శ్రీ మహాలక్ష్మికి ఎంతో ప్రీతి. ఈ మాసంలోనే కృష్ణావతారం, హయగ్రీవ అవతారం జరిగాయని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ మాసంలోనే వ్రతాలు, నోములు ఆచరిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే మరో ముఖ్యమైన పండుగ వరలక్ష్మి వ్రతం. పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం మహిళలు అత్యంత వైభవంగా ఈ వ్రతాన్ని జరుపుకుంటారు. ఈ మాసంలో మంగళవారంలో జరుపుకునే మంగళగౌరి వ్రతం కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మాసాన్ని పండగల మాసం అని కూడా అంటారు. నాగపంచమి, రాఖీ పౌర్ణమి, శ్రీకృష్ణాష్టమి వంటి పండుగలు జరుపుకుంటాం. ఇవే కాకుండా పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు ఈ మాసం అనువైనదిగా భావిస్తారు.